హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ చూపిస్తున్న లొకేషన్ అయితే శివాలయం అండి. టెంపుల్ మా ఇంటి దగ్గర వాకబుల్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. నాకు ఈ చిన్న కష్టం వచ్చినా, సంతోషం వచ్చినా, బాధ వచ్చినా, హ్యాపీగా ఉన్న, ఫెస్టివల్ వచ్చిన, పండగ పబ్బం ప్రతి ఒక్కటి నేను డైలీ అంటే రెగ్యులర్గా ఈ టెంపుల్కే వస్తా అంట. ఎందుకంటే వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. అందులోనూ ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇక్కడ చూడండి, శివలింగానికి ఒక దండం పెట్టుకొని ఇలా ప్రదక్షిణ చేస్తున్నా. ఇక్కడ ఏంటంటే కేరళ వాళ్ళు చండీ ప్రదక్షిణ మాత్రమే చేస్తారు, ఇందాక చూపించిన ఫోటో లాగా. ఇక్కడ చూపిస్తున్నా చూడండి, పైన గంట అయితే మనం తెలంగాణలో గుడికి వెళ్ళంగానే కొడుతుంటాం కదా, కానీ ఇక్కడ అస్సలు కొట్టారు. ఎవరు వచ్చినా ప్రశాంతంగా దండం పెట్టుకొని ప్రదక్షిణలు చేసుకుంటా అంటారు. అయ్యగారు మాత్రమే ఉదయం సాయంత్రం అయితే గంట కొడుతుంట, అది కూడా హారతి టైంలో మాత్రమే. చాలా చిన్న టెంపుల్ కానీ సూపర్గా ఉంటుంది. ఇంకా వర్షాకాలం అయితే ఇంకా చెప్పలేమండి, సూపర్ అంటే సూపర్గా ఉంటాయి. ఇక్కడ నవగ్రహాలు, ఇక్కడ హోమం కాలుస్తూ అంటారు. ఈ వైపు వచ్చేసి వినాయకుడు. మంచిగా దేవుడికి దండం పెట్టుకొని ఇలా వచ్చేసిన ఏదైనా కూడా నాకు సంబంధించినవి షేర్ చేసుకోవాలంటే ఇక్కడ టెంపుల్కి వచ్చి ప్రశాంతంగా కూర్చుంటే నాకు కొంచెం ప్లెజెంట్గా అనిపిస్తుంది. ఇక్కడ పాత్రలు అయితే ఉన్నాయి, ఇవన్నీ ప్రసాదం వండుతుంటారు. టెంపుల్ ప్రసాదం మాత్రం సూపర్గా ఉంటుంది. ఇక్కడ అమ్మవారికి ఒక దండం పెట్టుకొని ఇలా మళ్ళీ గుడి దగ్గర నుండి దేవుడికి దండం పెట్టుకొని ఇంటికి వెళ్ళేటప్పుడు మనకి గంధము, పువ్వులు అండ్ తులసి అయితే ఇస్తాంటారు. ఇలా అరిటాకులో పెట్టి మాత్రమే ఇస్తాడు. ఫైనలీ శివుడికి ఒక దండం పెట్టుకొని నా వ్లాగ్కి అయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.